హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం ఎండు చేపతో ఇగురు చేసుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది రైస్లోకి, రాగి ముద్దకి సూపర్గా ఉంటుంది. ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి. ముందుగా ఇట్లా ఎండు చేప తీసుకున్నానండి. ఇది తాటాకు చేప అని కూడా అంటారు. ఈ చేపను తీసుకున్నాము, ఒక గిన్నెలో వేసుకున్నాను. దీనికి వచ్చేసి వేడి నీళ్ళు పెట్టుకొని వేడి నీళ్ళు పోసి ఒక 5 మినిట్స్ ఇట్లనే ఊరబెట్టుకుంటామండి. చేప బాగా ఈ వేడి నీళ్ళల్లో ఉన్నిందంటే మంచిగా పైన ఆ వైట్ అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు పెనంలోకి ఆయిల్ వేసుకుంటాము. పెట్టి ఆయిల్ కాగుతూ ఉంటుంది. ఇంతలో ఈ చేపలు బాగా క్లీన్ చేసుకుంటాము. నీళ్ళు వేడిగా ఉన్నాయి కాబట్టి ఇట్లా స్పూన్ తీసుకొని మంచిగా ఇట్లా కలుపుతూ ఉంటే ఆ చేప పైన ఉండే ఆ వైట్ ఇదంతా వెళ్ళిపోతుందండి. ఇది మెర్కురీ అంటారు. ఇది హెల్త్కి చాలా మంచిది కాదు, దానికని అది తీసేసుకోవాలి. మంచిగా ఇట్లా వాష్ చేసి పెట్టుకున్నామండి. 4-5 సార్లు వాష్ చేసినామంటే ఇట్లా వస్తుంది. బాగా ఈ ఆయిల్ వేడైంది కదా, ఆయిల్లోకి ఎండు చేప వేసేసుకుంటాము. మంచిగా ఫ్రై చేసి తీసుకుంటాం. ఇవి ఇట్లనే కానీ తినచ్చండి. ఉప్పు కారం చల్లుకొని తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయి. మా ఇంట్లో అందరికీ ఇది ఫేవరెట్ అండి. ఎండు చేప అందరికీ చాలా ఇష్టంగా తింటాము. ఇది పప్పు చారు వాటికి కానీ చాలా బాగుంటుంది. బాగా ఫ్రై అయిపోయినాయండి, తీసి గిన్నెలోకి పెట్టుకుంటాం. ఇప్పుడు అదే ఆయిల్లోకి ఆవాలు వేసుకుంటాము. కొద్దిగా వెల్లుల్లిపాయలు ఒక 10 రెబ్బలు ఒలిచి పెట్టుకున్నానండి, అవి కానీ వేసేసుకుంటాం. బాగా ఇవి ఇట్లా బ్రౌన్ అవ్వాలి. ఇప్పుడు బాగా ఒక పెద్ద ఆనియన్స్ ఒక 2 కట్ చేసి పెట్టుకున్నానండి. ఇది మనకి ఇగురు వచ్చేదానికి ఆనియన్స్ ఎంత వేసుకుంటే అంత ఇగురు వస్తుందండి. బాగా ఇది ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం టమాటా ఏమి వాడమండి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఇది మూత పెట్టుకుంటాము. మూత తీసి చూస్తే మంచిగా ఇట్లా బ్రౌన్ అయినాయి ఆనియన్స్. ఇప్పుడు ఇందులోకి మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు వేసుకుంటామండి. మిర్చి పౌడర్ వచ్చేసి ఒక 2 స్పూన్లు, ధనియా పౌడర్ ఒక 2 స్పూన్లు, పసుపు ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను చిన్న స్పూన్తో. ఇది కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు మనం వేయించి ఉంచుకున్నాం కదా ఎండు చేప, అవి వేసేసుకుంటాము. వేసుకొని ఇట్లా ఒక 2 సార్లు తిప్పించి మళ్ళీ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఎక్కువసేపు ఇట్లా చేయకూడదు, మసాలా మాడిపోతుంది. ఆయిల్లోనే ఉంది కాబట్టి ఇప్పుడు వాటర్ వేసేసుకుంటాము. వాటర్ వచ్చేసి ఒక 3 గ్లాస్, పెద్ద గ్లాస్తో 3 గ్లాస్ అంత వాటర్ వేసుకోవాలండి. ఇది మనం ఇగురు చేస్తున్నాం, కొద్దిగా వాటర్ వేసినామంటే అది ఉడకదు. దానికని కొద్దిగా దండిగా వేసుకొని మంచిగా అది చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి ఓపికగా. మనం కొద్దిగా వాటర్ వేసి చేసుకున్నామంటే ఆ రుచి రాదండి. కొద్దిగా ఎక్కువ వాటర్ వేసి మనం ఆ నీళ్ళు బాగా ఉడికించుకొని ఇంకించుకున్నామంటేనే రుచి వస్తుంది. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నా. ఈ వాటరీగా ఇట్లా ఉంటే మనకి టేస్ట్ రాదండి, దానికని అది ఎగురు చేసుకుంటాము. బాగా ముద్దగా అవ్వాలి. చూడండి ఇంత బాగా అయిపోయింది. మనకు ఆయిల్ వరకే ఉండాలి, మనకు వాటర్ ఇందులో కనపడకూడదండి. మనం వేసిన వాటర్ అంతా మనకి ఆయిల్ ఉంటే ఆయిల్లో మసాలాతో కలుపుకొని తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంత గట్టిగా వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే మనకి ఎండు చేపల ఇగురు రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో కొద్దిగా వాటర్ కనబడినాయంటే కానీ టేస్ట్ వేరేలాగా ఉంటుందండి.
ఇది ఈరోజు నేను రైస్ లేక్ సర్వ్ చేసుకుంటున్నాను. ఇది రాగి ముద్ద కానీ చాలా బాగుంటుంది. ఎండు చేప తీసుకున్నా, కొద్దిగా అన్నం కలుపుకొని ఆ ఎండు చేప పెట్టుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. ఓకే వీవర్స్, బాయ్.